ప్రస్తుతం మనం ఉన్నాం ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మేకలబండ ఏరియాలో ఉన్న నల్లపోచమ్మ అమ్మవారి టెంపుల్‌లో. ఈ అమ్మవారి స్పెషల్ ఏంటో తెలుసా? మొత్తం కవచం అంతా కూడా బంగారంతో తయారు చేసింది. నార్మల్‌గా చూస్తుంటాము శారీస్ ఉంటాయి, లేకపోతే కిరీటం ఉంటుంది. బంగారు ఆభరణాలు కూడా కామన్. బట్ శారీ కూడా మనం 2, 3 టెంపుల్స్‌లో ఇప్పటికే చూసున్నాం. గోల్డ్ శారీ, బంగారం చీర. ఇక్కడ మాత్రం బంగారం చీరతో పాటు అమ్మవారు మొత్తం కూడా కవచంగా బంగారాన్నే వేసుకొనున్నారు. అలా మనం ఎక్కడా చూడము. హైదరాబాద్‌కే కంప్లీట్‌గా స్పెషల్ అని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ పొన్న వెంకటరమణ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఏంటి స్పెషల్? ఎందుకు ఇలా చేయించారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి స్పెషల్? ఎందుకు అమ్మవారికి కవచంలాగా మొత్తం బంగారంతో చేయించారు? ఇక్కడ ఎవరిని చూసినా మొత్తం బంగారం వేసుకుని కనిపిస్తున్నారు. ఏంటి మీ దగ్గర అంత బంగారం ఉందా? మా అమ్మవారికి బంగారం అయినా ఎండి అయినా చాలా ఇష్టము. మేము గడిచిన ఒక 10 సంవత్సరాల నుండి మేము అధ్యక్షుడిని అయినాక అప్పటి నుంచి మేము ఈ టెంపుల్ని మెయింటైన్ చేసినప్పటి నుంచి చూస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరు దాత వస్తారు, ముందు వచ్చి మా అమ్మవారికి వెండి లేదా బంగారం ఎవరో ఒకరు దాత ఇస్తారు. 10 సంవత్సరాల కింద అమ్మవారికి ఘటం చేయించినాము. పూర్తిగా అమ్మవారి ఫేస్ గిట్ అంతా వెండితో చేయించినాము. తర్వాత సంవత్సరము ఘటం అమ్మవారికి కవచం చేయించినాము వెండితో. ఇప్పుడు అది కంటిన్యూగా కొనసాగుతూ ఇప్పుడు ఒక భక్తుడు అంటే ఇక్కడ ప్రాంతానికి గతంలో ఇక్కడనే పుట్టి పెరిగిండు. ఓకే. ఈ టెంపుల్కి సేవ చేసేవారు చిన్నతనంలో. ఆ భక్తుడు ప్రతి సంవత్సరం చండీ హోమం చేస్తారు. ప్రతి పండుగకు ఒక రోజు ముందు. తూడి సుభాష్, తూడి ప్రవీణ్ కుటుంబ సభ్యులు. ఆ భక్తుడు 2 నెలల కిందట అమ్మవారి కలలో వచ్చి చీరే కావాలని కోరడం జరిగింది. మా కమిటీ మెంబర్లం గిట మేము ఆలోచించలేము, మాకు ఆలోచనలనే లేకుండే, మాకు తెలియదు. సడన్గా ఆ భక్తుడు మాకు ఫోన్ చేసి నేను దేవాలయానికి వస్తున్నా అంటే నేను ఒక్కరినే అవైలబుల్ ఉండే నిలబడి రిసీవ్ చేసుకున్నాము. బెంగళూరు నుంచి పని వాళ్ళని పిలిపించుకుండు. అక్కడ ఆయనకు తెలిసిన బ్రాహ్మణ్ణి తెచ్చుకుండు. నాకు అమ్మవారు రాత్రి కళలో వచ్చింది, చీరే కావాలన్నది, చీరే చేయించడానికి వచ్చినాను అని చెప్పిండు. చెప్పంగానే ఇక్కడ చూసేవారికి అమ్మవారి విగ్రహము వేరే విగ్రహాలకు ఈ విగ్రహానికి తేడా ఉంటుంది. ఈ విగ్రహం ఏదైతే ఉన్నదో దాదాపు 100 సంవత్సరాలు పురాతనమైన విగ్రహం. రాయి మాదిరిగా ఉండి లైన్స్ మాత్రంగానే ఉంటది అమ్మవారు. ఫేస్ కానీ చేతులు ఆభరణాలు కానీ ఆశీర్వదించినట్టుగా భక్తులకు ఫీల్ కావాలి. మేము గత సంవత్సరం ఏం చేసినామంటే ఒక 2 సంవత్సరాల కింద వెండితో అమ్మవారికి కవచం చేయించినాం. అయితే ఇప్పుడు ఆ భక్తుడు వచ్చి ఎప్పుడైతే ఈ అమ్మవారిని చూడగానే చీరే కాదు, పూర్తిగా కిరీటం నుండి కవచము చీర కంప్లీట్గా నేనే చేయిస్తా అని చెప్పి 1 నెల రోజుల సమయంలోపై మొత్తం చేయించడం జరిగింది. నిన్న ఊరేగింపుతో వచ్చి నిన్న రాత్రి అమ్మవారి దేవాలయానికి ఇచ్చారు. ఈరోజు ఉదయం తను కుటుంబ సమేతంగా మహాభిషేకం చేశాడు. సుగంధ ద్రవ్యాలతోని పంచామృతాలతోని అభిషేకం చేసి ఇలా అమ్మవారికి సమర్పించి అలంకరించడం జరిగింది. ఒక భక్తుడు ఇంత పెద్ద మొత్తంలో ఇస్తే ఇక్కడనే ఉన్నటువంటి మా దేవాలయంలో సేవ చేసేటటువంటి 3 మిత్రులు మా దృష్టికి మాకు చెప్పలేరు కూడా. మాకు చెప్పకుండా అమ్మవారికి వెండిది పూల జడ చేసారు, అర్ధతులం బంగారంతో బొట్టు చేయించారు. ఈ సంవత్సరం బంగారం బొట్టు. ఇంకొక భక్తుడు రేపు పండుగ రోజు కిలో బావు వెండితోని సింహ హారతి ఇస్తుంది. అంటే ఇది మా అమ్మవారు గడిచిన ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తుంటే మేము దాదాపు ఏదైతే మాకు వచ్చినటువంటి మాకైతే డబ్బులు ఏం రావు, కేవలం మాకు ఇప్పటి వరకు వచ్చినాయి అన్ని కూడా వెండి లేదా బంగారమే వచ్చినాయి. అవి మాత్రమే వచ్చినాయి. అవి ఇప్పటి వరకు మా దగ్గర దాదాపు ఒక 20-25 కిలోల ఎండి ఉన్నది మా వద్ద. ఒక 20 తులాలు
బంగారం ఉన్నది ఈ 10 సంవత్సరాలలో. ఆ, ఈ విధంగా మాకు అమ్మవారికి ఇష్టం అని చెప్పి ఆమె చేయించుకుంటుంది. మాకు గిట ఆమె అనుగ్రహంతో మేమందరం కూడా మీరు కూడా బంగారం వేసుకుంటారు. వేసుకుంటాం. ఆమె ఆశీర్వాదాలు బాగా చెప్పారు. అమ్మవారి ఇష్టంతో చేయించుకుంటున్నారు, ఆమె ఆశీర్వాదంతో మేము మేము వేసుకుంటాం. వేసుకుంటాం. చాలా బాగా ఆమె చెప్పారు. అనుగ్రహం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.